కాంగ్రెస్కి భయం పట్టుకుందా? అంటే తప్పకుండా ఈ ముఖ్యంగా మహిపాల్ రెడ్డి అనేది మొన్న రావటం, రెండవది హైకోర్టులోనూ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం గట్టిగా కదలిక రావడంతో పూర్తిగా పార్టీలో చేరినా చేరకపోయినా గతంలో లాగా చాలా బహిరంగంగా బీఆర్ఎస్ని విమర్శించుకుంటూ తిరిగే పరిస్థితి మటుకు లేనట్టుగా కనిపిస్తుంది. ఒక ముగ్గురు, కనీసం ముగ్గురు, 10 మంది లేదు, వీళ్ళు ముగ్గురు మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం కదా, మేము ఎక్కడికి పోయాము అంత ఏంటి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారని ఆశ్చర్యంగా వాళ్ళు అఫిడవిట్లు ఫైల్ చేశారనమాట. సో గాంధీ అంటే ఉదాహరణగా ఆయన పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేశారు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన ఆయన్ని చేశారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేయడానికి రాజ్యాంగబద్ధమైన అభ్యంతరం అంటూ ఇక్కడ ఏమీ లేదు. కానీ దానం నాగేందర్ ఎప్పుడూ అంత తేలిగ్గా అంతుపట్టకుండా ఆయన మాట్లాడుతూ ఉంటారు. మొన్న కూడా ఆయన కొన్ని ప్రభుత్వం మీద అంటూనే బీఆర్ఎస్ఎల్కి కూడా నేను సీనియర్ మోస్ట్ మెంబర్ను, మీరు నాకేం పాఠాలు చెప్పక్కర్లేదని కూడా గట్టిగా చెప్పాడు. కాబట్టి ఘర్ వాపసి జరుగుతుంది, వాళ్ళు వస్తారని వీళ్ళు అంటున్నారు. కానీ నేను వింటున్నంతలో ఒకరో అరో రావచ్చు, కానీ దే ఆర్ వెయిటింగ్. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎన్ని రోజులు ఆలస్యం అవుతుంది అని. ఇది ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో ఉన్న పరిస్థితికి ఇక్కడికి చిన్న తేడా. కౌన్సిల్లో వాళ్ళు రెడీగా ఉన్నారు, చైర్మన్ వాటిని ఆమోదించట్లేదు. అవును, ఇక్కడ వీళ్ళకు సంబంధించి స్పీకర్ ఏం చర్య తీసుకోవట్లేదు. వాళ్ళు మాత్రం కొంచెం తటపడాయింపులు అలా కాలక్షేపం చేస్తున్నారు. కనీసం ఒక ముగ్గురు నలుగురు, అందరూ కాదు. అయితే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి వెంటనే అనే ఉత్సాహం కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ నిలదొక్కుంటారా లేదా, ఏం జరుగుతుంది, బీజేపీలోకి వెళ్ళడమా బీఆర్ఎస్లోకి వెళ్ళడమా, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారనుకోండి రేపు బీజేపీ యాంగిల్ ఒకటి ఉంటుంది. కాబట్టి అనేక కారణాల వల్ల వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. ఈ లోపల మళ్ళీ టీడీపీని ఇక్కడ ఏదో బతికిస్తాడు చంద్రబాబు అని ఉన్నప్పుడు మళ్ళీ పాత మాతృ సంస్థ అనేక ఇక్కడ కూడా ఫామ్ అవుతుందని చూస్తున్నట్టుగా వస్తున్నమాట. ఎన్డీఏని చేయాలని, అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీలో అది కూడా మాట్లాడతారని ఇవన్నీ నడుస్తున్నాయి. మనం నిన్న చర్చించాం. ఎన్డీఏ అంటే మళ్ళీ ఆంధ్ర యాంగిల్ ఇవన్నీ వస్తాయా? సో మల్టిపుల్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్కు మటుకు చిన్న ఉపశమనం అంటే బయటికి వెళ్ళిన వాళ్ళలో ఒక ముగ్గురు అయినా సరే మేము బీఆర్ఎస్తోనే ఉన్నాము అని అధికారికంగా చెప్పారు. అవును సార్, భారత్కి ట్రంప్ రివర్స్ ఇంక ఇది కొనసాగుతున్నట్టేనా? ఇంకా అది వెళ్ళిందాకని